పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. ఆయనతో సహవాసం చేయడానికి పిలిచాడు. ఆయనతో మనం సహవాసం చేయాలి. లోకంలో ఉన్నటువంటి మనుషులతో కాదు, కానీ లోకంలో ఉన్నటువంటి దుష్టులతో మనం సాంగత్యం చేయకూడదు. వేశ్యలతో మనం సాంగత్యం చేయకూడదు. అలాగుననే మూర్ఖులతో మనం సాంగత్యం చేయకూడదు. కానీ జ్ఞానులతో మనం సహవాసం చేయాలి. జ్ఞానుల దగ్గరికి వెళ్ళి వారితో సహవాసం చేస్తున్నప్పుడు జ్ఞానం కలిగినటువంటి మాటలను నువ్వు వినగలుగుతావు. లోకంలో ఉన్నటువంటి మనుషులతో కాదు, కానీ లోకంలో ఉన్నటువంటి మస్తు వైపు మీరు చూడకూడదు. కానీ జ్ఞానుల సహవాసం, జ్ఞానం ఎక్కడ ఉన్నది? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జ్ఞానమునకు మూలము. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, జ్ఞానం ఎక్కడ ఉంది? లెస్స అయిన జ్ఞానం ఇచ్చుట అవసరము, జ్ఞానాధారమును నేనే. దేవుడు మాట్లాడుతున్నాడు. జ్ఞానము ఆయన అయి ఉన్నాడు. ఆయన దగ్గర ఉన్నది జ్ఞానం. ఆయనే జ్ఞానమై ఉన్నాడు. అలాంటి ఆయన దగ్గరకు వస్తే జ్ఞానం నేర్చుకుంటావు. ఆయనతో సహవాసం చేస్తే జ్ఞానాన్ని నేర్చుకుంటావు. ఆయన దగ్గరికి రా, ఆయనతో సహవాసం చేయి. ఆయన సన్నిధిలోనికి రావటానికి కష్టం. ఆయన మాటలు వినటానికి కష్టము. ఆయన ఎంత భయభక్తులు కలిగి ఉండటానికి, జీవించడానికి కష్టము.